హాయ్ అండి, వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను దేవుడికి సెకండ్ డే కదండి, వినాయకుడిని పెట్టానని చెప్పాను కదా. సెకండ్ డే కాబట్టి నేను ఈరోజు అయితే ఏం స్పెషల్ చేస్తున్నానంటే రవ్వ లడ్డు చేయాలని డిసైడ్ అయ్యానండి. దీనికి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. రవ్వని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. రవ్వని హైలో పెడితే మాడిపోతుంది రవ్వ, కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కొంచెం వేగడం స్టార్ట్ అయ్యాక ఇందులో నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి వేయింపేస్తాను. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించేసుకొని పక్కకు పెట్టుకున్నాక అందులోనే కొంచెం వాటర్, చక్కెర వేసి పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకున్న దాంట్లో ఈ రవ్వని వేసేసుకోవాలన్నమాట. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి. రవ్వ అయితే లైట్ గోల్డ్ కలర్లోకి రావాలి. వైట్గా ఉంది కదా, ఇప్పుడు వైట్గా ఉంది. లైట్ గోల్డెన్ కలర్లోకి రవ్వ వచ్చేసేయాలన్నమాట. కలుపుతూనే ఉండాలి, లేదంటే మనం ఇట్లా కొంచెం ఆపినా సరే మాడిపోతుంది రవ్వ. ఇందులోనే నెయ్యి యాడ్ చేస్తాను. కొంచెం స్టార్ట్ అవ్వగానే కొంచెం రెడ్డిష్ అవుతుంది రవ్వ అన్నప్పుడు, కొంచెం మారాలి, ఇది కలర్ మారినప్పుడు నెయ్యి వేసేస్తాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకొని కూడా మనం ఇలాగే లైట్గా కలుపుతూ ఉంటే ఇంకా కొంచెం రెడ్డిష్ రావాలన్నమాట. కొంచెం వేయించుకున్నాక ఏంటంటే నెయ్యి వేస్తే, అప్పుడు ఏమీ వేగక ముందే నెయ్యి వేస్తే తొందరగా వేగదు. అందుకే కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత మనం నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. సగం వేగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీది నుంచి నెయ్యి వేసుకొని వేయించితే ఇంకా బాగా వస్తుంది. చూడండి, కలర్ చేంజెస్ కనిపిస్తుందా? మనం ఎంత వేయించుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. కొంచెం మాడినా మళ్ళీ అది మాడిన స్మెల్ వచ్చేస్తుంటుంది ఇందులో. కాబట్టి కలుపుతూనే ఉండాలి. చేసేంతసేపు కూడా రవ్వని కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మాడకుండా ఇలాగే వేయించుకుంటూ ఉండాలి. చూడండి, కంప్లీట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మీరు గమనిస్తున్నారు కదా, కంప్లీట్గా కలర్ అయితే వేరుగా అయిపోయింది. ఇప్పుడు ఇంత వేయించుకున్నాం కదా, సరిపోతుంది, చాలు. ఇప్పుడు మనం ఇది తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. సో చూడండి, చాలు. ఇంత వేయించుకున్నదైతే సరిపోతుంది మనకి లడ్డూకి. ఇప్పుడు దీన్ని తీసేసి వేరే బౌల్ పెట్టుకుందాము. వేరే బౌల్ పెట్టేశాను. ఇందులో కొంచెం గీ వేసి నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఏంపి పక్కకు తీసేసుకుందాము. సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్దగా ఉంటే మళ్ళీ లడ్డు కట్టేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేగాయి చూడండి. మాడిపోతుంది, తొందరగా తీసేసుకుందాం వీటిని. డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం కదా, ఇందులోనే చక్కెర వేసేసుకోవాలి. చక్కెర వేసేసుకొని ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలి.
వాటర్ అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా అయితే మళ్ళీ పాకం పట్టడానికి టైం పడుతుంది కాబట్టి చక్కెర పాకం రావాలంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి. పాకం అయితే షుగర్ వేసేసుకున్నాం కదా, ఇది మసలాక దీంట్లో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పాకం అయితే మరుగుతుంది కదా, మసలేటప్పుడే నేను చెప్పాను కదా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అని. ఇదిగోండి ఇలాచీ పొడి, మొత్తం సన్నగా కాకుండా నార్మల్గా చేసుకున్న ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసాక స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇలా ఇంకొంచెంగా పాకం మరగాలి, ఇంకొక నిమిషం అయిపోతే పాకం మరిగాక ఇందులో రవ్వ వేసేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, వేసేసుకోవాలి. ఇప్పుడైతే పాకం మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంతకుముందు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందులోనే వేసేసుకోవాలి. ఎందుకంటే రవ్వ వేసేస్తాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రవ్వ యాడ్ చేస్తాను చూడండి పాకంలో. ఇదిగోండి రవ్వను యాడ్ చేస్తున్నాను. ఇది ఒక్కసారి స్మూత్గా కలిపేసుకొని ఉండలు వేడి మీదనే ఉండలు చేసేసుకోవాలి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఒక్క 2 మినిట్స్లో, వేడి చాలా ఉంటుంది కదా, ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవైతే మనము ఉండలు కట్టేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఆపేసి ఉండలు కట్టేద్దాం. ఇట్లా తీసుకున్నాం కదండి వేడిది ప్లేట్లో, ఇవన్నీ ఇట్లా ఉండలు వేడిగా ఉన్నప్పుడే కట్టుకోవాలి. ఉండలు కొంచెం వేడిగానే ఉంటుంది, పర్లేదు, అలాగే కట్టుకుంటేనే అప్పుడే మనకి లడ్డు అనేది ఇట్లా రౌండ్గా స్మూత్ షేప్లో వస్తుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టేసుకోండి లడ్డూలని. చూసారు కదా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేశాను అని. ఈజీ స్టెప్స్, సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా చూడండి, ఈజీగా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకున్న రవ్వ లడ్డూలకి. నేను చేసిన రవ్వ లడ్డూలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం.